పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబమైన రామయ్య సుశీల దంపతులు నివసించేవారు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. చాలా చిన్న పొలం సాగు చేస్తూ జీవితం గడిపేవారు. పిల్లల వయసు పెరుగుతోందని, ఇంటి ఖర్చులు కూడా పెరిగాయని ఇద్దరు మగపిల్లలు మాత్రమే పాఠశాలకు వెళ్లేవారు. ఆడపిల్లలు చిన్నవారు కావడంతో ఆదాయం తక్కువగా ఉండటం వల్ల కుటుంబం గడపడం కష్టమవుతోంది. రామయ్యకు వ్యవసాయం తప్ప మరే వ్యాపారం చేయడం రాదు. అందువల్ల పొలంలో వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సుశీల ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పాఠం చదువుతుండగా రామయ్య కూడా వీలైనప్పుడు శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో పూజలు చేసేవాడు. ఒకరోజు దూరపు బంధువు రామయ్యను చూసి వారి కష్టాలను గమనించి అష్టలక్ష్మి దేవాలయం వద్దకు వెళ్లి అక్కడ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలని సూచించాడు. ఆ దేవత మహిమతో వారి జీవితం సుఖవంతంగా మారుతుందని చెప్పి ఆ దేవాలయానికి వెళ్లి అష్టలక్ష్ములను దర్శించమని సూచించాడు. రామయ్య, సుశీల పూజ గదిలో 11 రూపాయలు పసుపు వస్త్రంలో ముడుపు వేసి ఉంచారు. వారు అష్టలక్ష్ముల దర్శనానికి బయలుదేరి సాయంకాలం బంధువుల ఇంట్లో ఉండి మరుసటి రోజు అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. దేవాలయం సుందరంగా ఉండి అక్కడ అష్టలక్ష్ముల రూపంలో అనేక స్వరూపాలు దర్శనమిచ్చాయి. ఆ రోజు దేవాలయం ప్రత్యేకంగా అలంకరించబడి ఉంది. పుష్పాలతో సోయగం జరిగింది. ఆలయంలో ఉన్న మహాపండితుడు అష్టలక్ష్ముల వైభవాన్ని వివరించాడు. రామయ్య దంపతులు ఆ వివరాలు వినగానే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించి స్తుతించారు. రామయ్య ఆ దేవతలకు తన ఇంట్లో అష్టలక్ష్ముల ఆలయం నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు. జీవితంలోని వివిధ దశల్లో వివిధ అవసరాలకు ఈ 8 రూపాలు మనకు తోడుగా ఉండి సకల శుభాలను కలిగిస్తాయని భక్తుల నమ్మకం. మొదటి అమ్మవారు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే మొదటి లక్ష్మి. ఈమె సృష్టికి మూలమైన శక్తి. విశిష్టత: ఈమె మోక్షాన్ని ప్రసాదించే తల్లి. సాధకుడికి ఆధ్యాత్మిక ఎదుగుదలను, మనశ్శాంతిని ఇస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు లేదా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈమెను పూజిస్తారు. ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి వ్యవసాయానికి, ఆహారానికి అధిదేవత. విశిష్టత: లోకంలోని ఆకలిని తీర్చి సకల ప్రాణులకు పోషణ అందిస్తుంది. పంటలు బాగా పండాలని రైతులు ఈమెను కొలుస్తారు. సందర్భం: పంటల సాగు సమయంలో లేదా ఇంట్లో అన్నపానాదులకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈమెను ధ్యానిస్తారు. ధైర్యలక్ష్మి. ఈమె ధైర్యానికి మరియు పరాక్రమానికి చిహ్నం. కష్ట సమయంలో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాల్లో లేదా క్లిష్ట పరిస్థితులలో విజయం సాధించడానికి కావలసిన మానసిక శక్తినిస్తుంది. సందర్భం: ఏదైనా సవాలును ఎదుర్కొనేటప్పుడు లేదా భయం వేసినప్పుడు ఈ అమ్మవారిని స్మరిస్తారు. గజలక్ష్మి. రాజసం మరియు అధికారానికి గజలక్ష్మి ప్రతీక. ఈమె ఇరువైపుల ఏనుగులతో అభిషేకం చేయబడుతూ కనిపిస్తుంది. పశు సంపదను, రాజకీయ అధికారాన్ని, వ్యాపార వృద్ధిని కలిగిస్తుంది. సందర్భం: వ్యాపారస్తులు మరియు పరిపాలనా రంగంలో ఉన్నవారు తమ స్థాయి పెరగాలని ఈమెను పూజిస్తారు. సంతానలక్ష్మి. వంశాన్ని ప్రసాదించే తల్లి. విశిష్టత: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే సంతానాన్ని, పిల్లల ఆరోగ్యానికి మరియు వారి భవిష్యత్తుకు ఈమె రక్షణగా ఉంటుంది. సందర్భం: పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు, అలాగే పిల్లల అభివృద్ధిని కోరుకునే తల్లిదండ్రులు ఈమెను ఆరాధిస్తారు. విజయలక్ష్మి. విజయలక్ష్మి అంటే జయమును ఇచ్చే తల్లి. విశిష్టత: కేవలం యుద్ధాలే కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలను తొలగించి విజయం చేకూరుస్తుంది. లక్ష్య సాధనలో పట్టుదలనిస్తుంది. సందర్భాలు: పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా కొత్త వ్యాపార ఒప్పందాల సమయంలో విజయం కోసం ఈమెను కొలుస్తారు. విద్యాలక్ష్మి. చదువు మరియు తెలివితేటలకు మూలం. విశిష్టత: కేవలం పుస్తక జ్ఞానమే కాదు, విచక్షణ జ్ఞానాన్ని, కళలను మరియు నైపుణ్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. సందర్భం: విద్యార్థులు తమ విద్యాభ్యాసం సాఫీగా సాగాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఈ అమ్మవారిని ధ్యానిస్తారు. ధనలక్ష్మి. అన్ని రకాల సంపదలకు అధిదేవత. విశిష్టత: ధనలక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, బంగారం, విలువైన వస్తువులు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే తల్లి. దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. సందర్భం: ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకుంటూ ఈమెను పూజిస్తారు. రామయ్య అష్టలక్ష్ములను దర్శించుకొని ఇంటికి వస్తాడు. సమృద్ధి వచ్చినప్పటికీ హామీ మర్చిపోవడం వల్ల జరిగిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. అష్టలక్ష్మి దేవాలయ దర్శనంతో రామయ్య కుటుంబం ఆర్థిక పురోగతిని సాధించింది. పిల్లల చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు.
కుమార్తెలకు మంచి సంబంధాలు వచ్చాయి. రామయ్య కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి మంచి లాభాలు పొందాడు. కానీ సమృద్ధి వచ్చినప్పటికీ అష్టలక్ష్ములకు ఇచ్చిన హామీని మర్చిపోయి దేవతలను మర్చిపోయాడు. దీని ఫలితంగా అష్టలక్ష్ముల ఆగ్రహం వచ్చి వ్యాపారాలు, పంటలు, ధైర్యం, సంతానం అన్ని రంగాల్లో రామయ్యకు కష్టాలు వచ్చాయి. అప్పులు పెరిగి ఇంటిని కూడా కోల్పోయి ఒక చిన్న అద్దె ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఒకరోజు రామయ్య వాళ్ళ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు రామయ్య దంపతుల పరిస్థితిని విన్నవించి అష్టలక్ష్ముల అనుగ్రహం కోల్పోవడం వల్ల మాత్రమే ఈ పరిస్థితి వచ్చిందని సూచించాడు. సాధువు చెప్పిన విధంగా వారు బందోల ఊరిలోని అష్టలక్ష్మి ఆలయంలో 11 రోజులు ఉండి ఉదయాన్నే ఆలయం శుభ్రం చేసి అష్టలక్ష్ములను సేవించాలని చెప్పాడు. అలా చేయడం వల్ల మీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుందని సెలవిచ్చి వెళ్ళిపోతాడు. రామయ్య, సుశీల ఆ సాధువు ఇచ్చిన సూచనలు పాటించి 11 రోజులు అష్టలక్ష్మి ఆలయంలో సేవలు చేశారు. తిరిగి ఇంటికి వచ్చిన రామయ్య, సుశీలకు వాళ్ళ పాత స్నేహితుడు వారికి కొంచెం డబ్బులిచ్చి వ్యాపారానికి సహాయం చేస్తాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో వ్యాపారం తిరిగి అభివృద్ధి చెందుతుంది. వారు మరొక వ్యాపారం కూడా ప్రారంభించి ఇల్లు, పొలం కొని సంపద సేకరించారు. అష్టలక్ష్ముల ఆలయం నిర్మాణానికి శుభముహూర్తం నిర్ణయించి ఆ దేవాలయం ఎంతో వైభవంగా నిర్మిస్తారు. జీవితం పరిపూర్ణం కావాలంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే సరిపోదు. అష్టలక్ష్ముల రూపంలో ఉన్న 8 రకాల శక్తులు మనకు అవసరం. ఈ 8 లక్షణాలను మనం అలవర్చుకున్నప్పుడే మన జీవితం సంపూర్ణమైన ఐశ్వర్యంతో వెలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.